జై సాయిరాం. నేను విసిరేది గోధుమలు కాదు, అసంఖ్యాకులైన నా భక్తుల పాపాలు, వారి మానసిక శారీరక దుఃఖాలు. ఈ తిరగలికి పైన క్రింద ఉండే రాళ్ళ పైది భక్తి, క్రిందది కర్మ. మీ యొక్క సమస్త ఆశలు, ఆకాంక్షలు, పాతకాలు, సత్వ రజస్తమాలనే త్రిగుణాలు, మీలో ఉండే సూక్ష్మము, వదలడానికి కఠినమైన అహంకారాలను సత్కర్మ, భక్తి, జ్ఞానాల సాయంతో తిరగలిలో మొదట విసరకపోతే ఆత్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారం ప్రాప్తించడం సాధ్యం కాదు. సద్గురు పాదాలకు తను, మన ధనాలను, సర్వస్వాన్ని భక్తిపూర్వకంగా సమర్పించాలి. గురుసేవ కోసం ఆయుష్ని వెచ్చించాలి. గురునామం, గురు సహవాసం, గురుకృప, గురుచరణ తీర్థం, గురుమంత్రం ఇవి ప్రాప్తించడం అత్యంత కష్టం. వీటన్నింటిలో ప్రచండమైన శక్తి ఉంటుంది. అవి భక్తులకు తెలియకుండానే మోక్షద్వారం గడప దగ్గరకు తీసుకుపోతాయి. అనన్య భక్తులకు అది అనుభవంలోకి వస్తుంది. గురు సహవాసం అనే గంగాజలం మీ మాలిన్యాలను కడిగేసి శుద్ధం చేస్తుంది. నేను చంచలమైన మీ మనస్సును హరిచరణాల వద్ద నిశ్చలంగా ఉంచుతాను. శ్రీ సద్గురు చరణ సేవే మీకు వేద, శాస్త్ర, పురాణాలు. గురు చరణాలకు సాష్టాంగ పడటమే మీకు యోగ, యాగ, తపాది సాధనలు. శ్రీ సద్గురు పవిత్ర నామమే మీకు వేదశాస్త్రాలు. సాయి సమర్థ అనే నామాన్ని మీ మంత్రం, యంత్రం, తంత్రంగా చేసుకోండి. బ్రహ్మ సత్యం అనే ప్రజ్ఞను, మిగిలిన జగత్తంతా మిథ్య అనే అనుభవ జ్ఞానాన్ని, ఉత్తమ స్థితిని నేను నా భక్తులకు కలిగిస్తాను. నన్ను శరణన్న వారి పుష్కల అనర్థాలు తొలగిపోతాయి. ఏ రకమైన కర్మకు గాని లేదా ఫలానికి గాని నేను నిజంగా కర్తను కాను, భోక్తను కాను అన్న నిరహంకార భావన మనసులో ఉత్పన్నం అయినప్పుడే అది బ్రహ్మార్పణ చేసేందుకు యోగ్యతను సంతరించుకుంటుంది. అంటే ముందు ముందు ఏదో లాభం కలుగుతుంది లేదా మంచి జరుగుతుందనే ఇచ్ఛతో చేయవలసిన పనిని వదిలివేయటం, ఇదే ఫలత్యాగం. కర్మధర్మాలు, శాస్త్ర పురాణాలు, యోగ యాగాలు, అనుష్ఠానాలు, తీర్థయాత్రలు, తపాచరణ ఇవన్నీ నా చరణాల వద్దే ఉన్నాయి. జై సాయిరాం.